సమస్యనా? నమస్తే. ప్రచారం ఎలా జరుగుతుంది కాంగ్రెస్‌ది ప్రెజెంట్ మరి 3 పార్టీలు కూడా హోరాహోరీగా నడుస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఎలా చూసుకోవాలి? మీ ఇప్పుడు ప్రచారం ఎలా ఉంది? ఇగో ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకుంటారు గానీ, హ్మ్. ఇక్కడ మీరు వాస్తవంగా మీరు చూసుకుంటే బీఆర్ఎస్‌కి ఇక్కడ ఏం లేదు. గ్రౌండ్ వర్క్ ఏం లేదు. బీఆర్ఎస్ ఈ గత 10 సంవత్సరాల నుంచి ఏం డెవలప్‌మెంట్ చేయలేదు. అదే మోరి, అదే నాలా, అదే రోడ్డు అన్నీ పాతబడి ఉన్నాయి. గత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే డెవలప్‌మెంట్ జరిగిందిక్కడ. హ్మ్. ఆ హయాంలోనే రోడ్లు పడ్డాయి. అదే హయాంలోనే డ్రైనేజ్‌లు పడ్డాయి. దాని తర్వాత 10 సంవత్సరాల నుంచి డెవలప్‌మెంట్ లేదు. గల్లీ, గల్లీ, బస్తీ, బస్తీ మీరు ఎక్కడ పోయినా చూస్తున్నారు. రోడ్ సమస్య, డ్రైనేజ్ సమస్య, వాటర్ ప్రాబ్లమ్ సమస్య ఇవే ఉన్నాయి. బేసిక్ నీడ్ అందించలేదు ఇప్పటివరకు. హ్మ్. 10 సంవత్సరాలు రూలింగ్ చేసిర్రు. కానీ బేసిక్ నీడ్ మీరు ఒకప్పుడు ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేకుల ఇల్లు ఉండే. అప్పుడు ఏంది ఆ డ్రైనేజ్ లైన్ మేము వేసిన డ్రైనేజ్ లైన్ చిన్న చిన్న పైప్ లైన్స్ వేసిండే. దాని తర్వాత 10 సంవత్సరాలు వీళ్ళు వచ్చినప్పటి నుండి బిల్డింగ్స్ అయినాయి. చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. నివసిస్తున్నారు. అయితే దీనివల్ల ఏమైతుంది వాటర్ లాబింగ్ వచ్చేసి డ్రైనేజ్ ఓవర్‌ఫ్లో కావడము ఇలాంటివి దీనికి పరిష్కారాలు ఏంటి పెద్ద లైన్ వేయాలి. పెద్ద డ్రైనేజ్ పైప్‌లు వేయాలి. ఇవన్నీ వేయకుండా వాళ్ళు డెవలప్‌మెంటే చేయలేదు. ఇవాళ ఇవాళ దినం పరిస్థితి ఎట్లుందంటే ఏ గల్లీకి పోయినా మోరీ నీళ్ళు పారుతున్నాయి, డ్రైనేజ్ నీళ్ళు పారుతున్నాయి, రోడ్లు చక్కగా లేవు. అన్నికి ఇదే పరిస్థితి ఉంది మొత్తం. అంటే 10 సంవత్సరాలు డెవలప్‌మెంట్ లేకుండా ఆయన 3 సార్లు గెలిపించారా గోపీనాథ్‌ని ఇక్కడ ఉన్న ప్రజలు? 3 సార్లు గెలిపించారంటే ఫస్ట్ టైమ్‌లో ఆయన టీడీపీలో ఉండే. హ్మ్. టీడీపీ హయాంలో ఉండే కాబట్టి అప్పుడు కొత్తగా అప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా ఎంఐఎం నుంచి నిలబడడము, మళ్ళా తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరెక్ట్‌గా లేకపోవడము, ఈ 2 ఇంకోటి ఈ ఏమంటారు ఈళ్ళ మధ్యలో ఈయన మాగంటి గోపీనాథ్ గెలవడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ మీద తెలంగాణ మీద ప్రేమతోని ఏది జై తెలంగాణ నినాదం మీద మన టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. దాంట్లో ఈయన వచ్చిండు. అప్పుడు వచ్చినప్పటి నుండి కంటిన్యూ 2 సార్లు గెలవడం జరిగింది. అంతేగాని ఈయన సొంతంగా వచ్చినాడు. కానీ మా బస్తీ ఓట్లతోని గెలిచిండు గానీ బస్తీ డెవలప్‌మెంట్ చేయలేదు ఇప్పటివరకు. హ్మ్. ఇప్పుడు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇంకా 2 సంవత్సరాలు కూడా కాలేదు. మేము 11,00,00,000 పెట్టి వెంగళరావు నగర్ డివిజన్ లో మొత్తం డెవలప్‌మెంట్ పనులు స్టార్ట్ చేసినాం. ఓన్లీ రోడ్లకు సంబంధించింది చెప్తున్నా నేను. హ్మ్. ఓన్లీ రోడ్లకు సంబంధించింది 11,00,00,000 కమిటీ హాల్స్, రోడ్లు 11,00,00,000 మేము శాంక్షన్ చేసినాం. మీరేం చేసిర్రు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 5,00,00,000 ఖర్చు పెట్టలే ఈళ్ళు కాంగ్రెస్ డివిజన్ మీద. ప్రభుత్వమే ప్రెజెంట్ వ్యతిరేకత ఉంది. గెలిచే అవకాశం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి నవీన్ యాదవ్ గెలవడని చెప్తున్నారు మరి. ఎందుకు వ్యతిరేకంగా ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం. పథకాల గురించి కానీ, హైడ్రా గురించి కానీ, బస్ టికెట్ రేట్ పెంచడం గురించి కానీ వీటన్నిటి మీద. మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్నాము. ఇంట్లో కరెంట్ బిల్, గృహజ్యోతి ఫ్రీ వస్తున్నది, గ్యాస్ బిల్ వస్తున్నది. ఇవన్నీ డెవలప్‌మెంట్ వచ్చినా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఏం చెప్పుకోవడానికి లేదు. వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నాక కూడా వాళ్ళ స్కీమ్స్ వాళ్ళు పూర్తి చేయలేక పరిస్థితి. వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఎస్సీకి ఒక దళితునికి నేను ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. చేసిర్రా వాళ్ళు? డబుల్ బెడ్రూమ్ ఎంతో మందికి ఇస్తాన్నారు, ఇచ్చిర్రా? రైతులకు 3 ఎకరాల భూమి ఇస్తాన్నారు, ఇచ్చిర్రా? ఇవన్నీ ఎడపోయినాయి. వాళ్ళు 10 సంవత్సరాలు రూలింగ్ చేసినా కూడా వాళ్ళ ఈ స్కీమ్స్ ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. మేము వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు, మేము మొత్తం స్కీమ్స్ ఇచ్చేయాలా? మేము అన్న 2 సంవత్సరాలు ఏదైతే జరిగినాయో ఈ 2 సంవత్సరాల్లో మా దగ్గర ఉన్న ఫినాన్షియల్ బడ్జెట్ ని ప్రకారం మేము ఏదైతే ఉందో ఇచ్చుకుంటూ వస్తున్నాము. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి ఇంకా రిమైనింగ్. దాంట్లో మిగతా మీ స్కీమ్స్ కూడా పూర్తి చేస్తాము. నమస్తేనా? నమస్తే అన్న. జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతున్నాయంట. మరి ఎవరు గెలుస్తారు అనుకున్నారు? ఏంటి సంగతి? అన్న ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మన నవీన్ యాదవ్ అన్న వచ్చాడు. నవీన్ అన్న ఆల్రెడీ గెలిచిపోయిండు. ఓన్లీ మెజారిటీ కోసమే ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు నవీన్ అన్నకి ఎందుకు ఓటు వేయాలి అని అంటే అన్న, నవీన్ అన్న గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఒకసారి కార్పొరేటర్ గా చేయడం జరిగింది. ఓడిపోయింది. ఓడిపోయినా కానీ అన్న జూబ్లీ హిల్స్ నుండి ఎక్కడికి వెళ్ళిపోలేదు. ప్లస్ జూబ్లీ హిల్స్ లో ఉంటూ అన్న 250 మంది పేద విద్యార్థులను చదివిపించుకుంటా, పేద ఆడవాళ్ళకి మంగళసూత్రాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటా, ముసలోళ్ళకి పింఛన్లు ఇప్పించుకుంటా, అట్లా ఎన్నో కార్యక్రమాలు అన్న చేస్తూనే ఉన్నాడు గత 20 సంవత్సరాల నుండి. ఎటువంటి ఓడిపోయినా అనే ఫీలింగ్ లేకుండా అన్న చేస్తూనే ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ 2 చేతులెత్తి మొక్కుతున్నా, అన్నకి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడు మీరు నవీన్ అన్నని గెలిపించుకుంటే జూబ్లీ హిల్స్ చాలా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే నవీన్ అన్నకున్న మంచితనం, నవీన్ అన్నకున్న మంచి పేరు, నవీన్ అన్నకున్న విశ్వాసం జూబ్లీహిల్స్ ప్రజల మీద మంచిగా ఉంటుంది. కాబట్టి నవీన్ అన్నని గెలిపించుకునే బాధ్యత మనది. ఎందుకంటే గవర్నమెంట్ మనది ఉన్నది. ఈ 3 సంవత్సరాలు గవర్నమెంట్ మనదే ఉంటది. కాబట్టి తప్పకుండా నవీన్ అన్నకి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ, నవీన్ అన్న జూబ్లీహిల్స్ ప్రజలకి ఎంతో చేసిండు. కానీ ఏ పదవి లేకుంటేనే ఎంతో చేసిండు. ఇప్పుడు నవీన్ అన్న గనక ఎమ్మెల్యే అయితే జూబ్లీహిల్స్ కి చక్కగా నిధులు తెచ్చి ఎంతో కార్యక్రమాలు చేస్తాడని చెప్పేసి
నేను ఈ సందర్భంగా తెలుపుతున్నాను అన్న. కొంతమంది నవీన్ అన్నని రౌడీ షీటర్ అది ఇది అని అంటారు. అన్న, నవీన్ అన్న ఎవరినైనా తిట్టినట్టు గాని, ఎవరినైనా కొట్టినట్టు గాని, ఎవరినైనా బెదిరించినట్టు గాని, ఎక్కడైనా ఏదైనా ప్రూఫ్ ఉంటే దమ్ముంటే ఇక్కడ రమ్మనన్నా ప్రూవ్ చేయమని చెప్పు. నవీన్ యాదవ్ ఆల్రెడీ ఒకసారి ఇండిపెండెంట్ గా ఒకసారి ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేశాడు, 2 సార్లు ఓడిపోయి ఇదే నియోజకవర్గం నుంచి. ఇప్పుడు 3వ సారి పోటీ చేయబోతున్నారు. గెలిచే అవకాశం ఉందా? సానుభూతి గెలిచే అవకాశం 100% అన్న గెలిచే అవకాశం అన్న గెలిచిపోయిండు. అన్న గెలిచిపోయిండు. అన్నకి ఇప్పుడు మెజార్టీ కొరకే మేమంతా ప్రయత్నం చేస్తున్నాం అన్న. మా సినిమా ఇండస్ట్రీ తరపున కూడా అందరము మేము కలిసిమెలిసి అందరము అన్నకే కోరుకుంటున్నాం, అన్న గెలవాలని చెప్పేసి. ఈసారి తప్పకుండా నవీన్ అన్న గెలుస్తాడు. ఈ జూబ్లీ హిల్స్ లో నవీన్ అన్న పాదరేస్తాడు. నవీన్ అన్నకి తిరుగులేదని చెప్పేసి కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. జూబ్లీస్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఓటు ఎవరికి వేస్తారు? నవీన్ యాదవ్ ఎందుకు? ఆయన విద్యావంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు కనుక అందరూ కూడాను పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి నవీన్ యాదవ్ని గెలిపించాలని అందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. అంటే మీ కృష్ణనగర్ లో ఉండే వాళ్ళందరూ ఎందుకు ఆయన ఎక్కువ సపోర్ట్ చేస్తారు? సినిమా ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే మేము మా కళ్ళతో చూస్తున్నాం ఆయన చేసే సేవా కార్యక్రమాలు. కరోనా టైంలో నేను ఇక్కడే ఉన్నాను. నేను హైదరాబాద్ వచ్చి 10 ఇయర్స్. మై నేమ్ ఈజ్ వైజాగ్ సత్య, మీ అందరూ తెలుసు కదా. ఇక్కడికి వచ్చేసి తెలంగాణ వచ్చేసి 10 ఇయర్స్ అవుతుంది, హైదరాబాద్ వచ్చేసి. కానీ నేను ఎక్కడ కనిపించినా కానీ కార్ ఆపి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక స్మైల్ ఇస్తారనమాట. ఆ స్మైల్ తోనే మొత్తం అందరినీ పడేస్తారనమాట. ముఖ్యంగా కరోనా టైంలో అయితే చాలా సేవా కార్యక్రమాలు చేశారు. విద్య గాని, వైద్యం గాని, లేకపోతే నిత్య అవసర సరుకులు అంటారు కదా, రైస్, ఆయిల్, ఆనియన్స్, టామరిండ్, వెజిటబుల్స్, కుకింగ్ ఆయిల్, వాట్ నాట్ మొత్తము నాకు తెలిసి జూబ్లీ హిల్స్ అండర్లో అయితే ఇవన్నీ వస్తాయి. నీకు తెలుసు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, ముసాపేట, బోరబండ, షేక్పేట ఇవన్నీ వస్తాయి. మొత్తం ఇక్కడ ప్రజానీకాన ప్రజలందరూ కూడాను ఆయన సేవా కార్యక్రమాలు నిత్యం చేస్తూ ఉంటారు. మార్నింగ్ 10 o'clock ఆయన ఆఫీస్ ఓపెన్ అవుతుంది, నైట్ 10 o'clock క్లోజ్ అవుతుంది అనమాట. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అనమాట. అయితే నేను అడిగేది ఏంటంటే నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని చెప్తుంటారు. రౌడీ షీటర్ గెలిపించడం అవసరమా అంటా ఉంటారు కదా. రౌడీ షీటర్ ఎందుకు అయ్యాడు ఆయన? రౌడీ షీటర్ ఎందుకు అయ్యాడు ఆయన? ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు ఆయన. ఆయన రౌడీ షీటర్ ఎట్లా అయ్యాడు? వాళ్ళ డాడీ కూడా చాలా ఫేమస్, మీ అందరు తెలుసు, చిన్న శ్రీశైలం యాదవ్ గారు అంటారు. ఆయన ఫేమస్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకి సినిమా వాళ్ళతో కూడా సంబంధం ఉంది. ఆయన రౌడీ షీటర్ అయితే సుమన్ గారు వీళ్ళందరూ వచ్చి సినిమా వాళ్ళందరూ వచ్చి ఎందుకు ప్రచారం చేస్తారు? అదంతా రాంగ్ అండి. అదంతాను ఆయన ఇంతకు ముందు ప్రజలకు ఏం చెప్తారు ఈ ద్వారా, నవీన్ యాదవ్ ద్వారా? జూబ్లీస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ అమెరికాతో సమానం మనకు అందరికీ తెలుసు అభివృద్ధిలో. ఇంకా నవీన్ యాదవ్ గారు వస్తే పేద ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటారు. అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తారు. ప్రతి ఒక్కరు అనమాట, పార్టీలకు అతీతంగా. మేమైతే మా ఆంధ్ర వాళ్ళ సపోర్ట్ అంతా నవీన్ యాదవ్ గారికి. అలాగే ముస్లిం సపోర్ట్ కూడా ఆయనకి. రాయలసీమ వాళ్ళేంటి, తెలంగాణ వాళ్ళేంటి, ముఖ్యంగా యూత్. నేను కూడా ర్యాలీకి వచ్చాను, మీరు చూసే ఉంటారు వీడియోస్ లో. 1,00,000 మంది యూత్ రోడ్డు మీదకి ఎక్కారంటే నిజంగా ఎక్కడా లేదనమాట అంతమంది రావడం. ఇప్పుడు పులివెందుల్లో జగన్ ఎట్లానో, పిఠాపురంలో పవన్ ఎట్లానో, అలాగే జూబ్లీస్ లో కూడా నవీన్ యాదవ్ కూడా అలాగే ప్రజలకు మాత్రం. థ్యాంక్ యూ. నవీన్ యాదవ్ యూత్ ప్రెసిడెంట్, యూత్ కుర్రాడు. నవీన్ యాదవ్ పైన రౌడీ షీటర్ అనే మాట అబండాలు. ఇవన్నీ రాంగ్, మిస్టేక్ రాంగ్. డోంట్ మిస్టేక్ అండర్స్టాండ్. నవీన్ యాదవ్ నంబర్ 1 వ్యక్తి, ప్రజాసేవ కోసం. మరి ఈసారి 100% అసెంబ్లీకి నవీన్ యాదవ్ వెళ్తాడు. 100%. 1% కూడా తక్కువ ఉండదు, 1% కూడా తక్కువ ఉండదు. 100% నవీన్ యాదవ్ నా సోదరుడు, నాకు సోదర సమానుడు. అభివృద్ధికి వెళ్తుంది. ఒకవేళ నవీన్ యాదవ్ గారు గాని ఈసారి మనకు గెలిస్తే జూబ్లీస్ నియోజకవర్గానికి మంచి పేరు ఉంటది, మంచి అభివృద్ధి ఉంటది. నవీన్ యూత్ బీటెక్ నాకు సోదర సమానుడు. ఎందుకంటే చాలా సార్లు ఆయనతో కలిసినాను. ఆయనతో కాకుండా కూడా వాళ్ళ నాన్నగారితో కూడా కలిశాను. కాబట్టి ఒకటే చెప్తుండ, నవీన్ యాదవ్ గారు ఈ నియోజకవర్గానికి, జూబ్లీస్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఒక్కొక్క చెప్తాను, మ్యాటర్ చెప్తాను. యూత్ కుర్రాడు, పని చేస్తాడు, సేవకుడు, మంచి వ్యక్తి, ఎమ్మెల్యే మనందరం కూడా చెయ్యాలా. మనందరం కూడా ఎమ్మెల్యే సార్, మనందరం కూడా నవీన్ యాదవ్కి ఎమ్మెల్యే చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మనందరం కూడా ఆయన దగ్గర సేవలు అందుకొని మన సేవకుడిగా నిలబెట్టాలా నవీన్ అన్నగారికి.